వీడియో చూస్తున్నటువంటి ఐడ్రీమ్ మీడియా ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. నా పేరు రమేష్ బాబు. మాది చెంచు గిరిజన మూలికా వైద్యం, నల్లమల్ల గిరిజన ప్రాంతం. అడవిలో దొరికేటటువంటి వనమూలికలు, మన ప్రకృతిలో దొరికే మొక్కలు అవి ఏ విధంగా చేసుకోవాలి, వాటిని ఎలా మనం గమనించాలి అనేది ప్రతి ఒక్కటి ఈ యొక్క వీడియోల ద్వారా, ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుందండి. అయితే ఈ వీడియోలో మనము కంటి చూపుకు సంబంధించినటువంటి ఒక ఔషధం గురించి తెలుసుకుందాం. కంటి చూపు అంటే, కంటి చూపు ఎందుకు తగ్గిపోతుందంటే మనం తినే ఆహారం వల్ల. పూర్వం రోజులలో ఏం చేసేవాళ్ళంటే, ప్రకృతిలో దొరికేటటువంటి మూలికలు ఎన్నో ఉన్నాయి కాబట్టి వాటిని తెచ్చుకొని ఏ సీజన్లో మనకు ప్రకృతిలో ఏ మొక్క ఉంటుంది ఆ మొక్కలను తెచ్చుకోవడం, వాటిని కూరలాగా కానీ వేపుల్లాగా కానీ పప్పులో పెట్టుకొని తినేవాళ్ళు. కాబట్టి మనము ఇప్పుడు చెప్పుకోబోతున్నటువంటి మొక్క కంటి చూపుకు, అదేవిధంగా కంట్లో శుక్లాలు వచ్చినా, కంట్లో ఏదైనా పొరల్లాగా వచ్చి, అదేవిధంగా లాంగ్ సైటు షార్ట్ సైటు ఇట్లా వస్తాయి కదా, వీటికి అన్నిటికీ చక్కగా ఉపయోగపడేటటువంటి మొక్క, అందరికీ తెలిసినటువంటి మొక్క మునగ చెట్టు యొక్క ఆకులు, అదేవిధంగా పూలు అన్నీ తీసుకోవచ్చు. ఈ విధంగా మునగ ఆకులు, పూలు ఇట్లా తెచ్చుకొని బాగా నీట్గా వీటిని మనము ఒకటి పప్పులోనే పెట్టుకోవచ్చు, లేకపోతే దీన్ని వేపుడులాగా చేసుకొని రొట్టెలైనా తినచ్చు. ఇప్పుడు ఈ విధంగా రెగ్యులర్గా అందరికి తెలిసి ఉండొచ్చు. ఇలా కాకుండా మనకు కంటిన్యూగా ఒక కోర్సు లాగా వాడాలన్నా, ఇప్పుడు ఈ యొక్క కంటి సమస్యలు ఏమేమి ఉంటాయంటే, ఒకటి కంట్లో శుక్లాలు కానీ, కంట్లో పొరల్లాగా రావడము, ఇట్లా రేచీకటి కానీ, అదేవిధంగా కంటి బలం తగ్గిపోయి దూరం చూపు దగ్గర చూపు తగ్గిపోవడం, ఇట్లా వస్తుంది కదా సమస్య. వాటికి మనం ఔషధంలాగా తయారు చేసుకోవాలా, బాగా పవర్ఫుల్గా మందు ఉండాలంటే ఈ యొక్క మునగ పూలు, దాని ఆకులు తెచ్చుకొని నీడలోనే ఆరబెట్టుకోవాలి. నీడలో ఆరబెట్టుకొని పొడి తయారు చేసుకోవాలి. ఈ పొడి తయారు చేసుకున్నాక వీటిని ఏం చేయాలంటే, ఈ పొడిని మనం ఒక 100 గ్రాములు చూర్ణం అయితే, మంచి తేనె, ఒరిజినల్ తేనె తీసుకొని, తేనె కొద్దిగా దానికి సరిపోయినంత తేనె తీసుకొని దానిలో వేయాలి. వేసి బాగా కలపాలి. ఇది ఒక ప్రాసెస్. లేదు అంటే మనం కలకండ ఉంటుంది, కండ చక్కెర, కలకండ తీసుకొని, కలకండ అంటే మనకు ఈ విధంగా కలకండ, ఇట్లా కండ చక్కెర కలకండ అంటుంది దీన్ని. ఈ విధంగా కలకండ తీసుకొని ఒక 100 గ్రాములు చూర్ణం అయితే, కనీసం అంటే ఒక 100 గ్రాములు కలకండ తీసుకొని ముందుగా ఏం చేయాలంటే ఒక బౌల్ తీసుకోవాలి. బౌల్ తీసుకొని అందులో కొద్దిగా నీళ్ళు పోయాలి. నీళ్ళు పోసి చిన్న మంట మీద బాగా ఉడకాల. చిన్న మంట మీద బాగా ఉడికినాక అది బాగా బాయిల్ అయిపోయి నీళ్ళు అప్పుడే మనకు కొత్తని బాగా ఉడుకుతాయి అనమాట, బాగా బుగ్గల్లా వస్తాయి. అప్పుడు బాగా వేడి మీద ఉన్నప్పుడు ఈ కండ చక్కెర చూర్ణం తయారు చేసి పెట్టుకోవాలి పౌడర్ లాగా. ఆ పౌడరు అందులో వేసేసేయాలి. వేసి బాగా మనం స్పూన్తో కలుపుతూ ఉంటే అదేమవుతుందంటే ఒక మిశ్రమంలాగా, మన జిలేబీ పాకు కదా ఎట్లయితుందో ఒక పాకులాగా తయారవుతుంది అనమాట. ఆ పాకు అయిన తర్వాత ఆ పాకులో ఏం చేయాలంటే, ఇప్పుడు మనం ఆల్రెడీ మునగ పూలు, మునగ ఆకు అంతా తెచ్చి పెట్టుకుంటాం కదా, తెచ్చి బాగా నీళ్ళలో బాగా కడిగి నీళ్ళలో వేస్తే బాగా ఒక పట్ట మీద బాగా ఆరుతుంది. ఆరినాక దాన్ని ఏం చేయాలంటే ఒక రోట్లో బాగా కొద్దిగా లైట్గా దంచి దాన్ని మిక్సీలో పొడి పట్టుకోవాలి. పొడి పట్టుకొని జల్లెడతో మెత్తగా మనకు అరిగిపోయేటట్టుగా చేసుకోవాలి. అది చిన్న జల్లెడ కానీ లేకపోతే బట్టలో కానీ వేసి బాగా మెత్తగా, అంటే మెత్తని పౌడర్ వస్తుంది. ఆ పౌడర్ ఒక 100 గ్రాములు తీసుకొని, ఆల్రెడీ మనం పాకు తయారు చేసినాం కదా, ఆ పాకులో వేసేసుకోవాలి. వేసేసి కొద్దిగా బాగా కలపాలి. కలిపినామంటే ఆ వేడి మీద బాగా కలుస్తుంది. కలిసినాక దాన్ని మనం కొద్దిగా వేడి అయినాక బాగా అంతా కలిసిపోయినాక దాన్ని పక్కకు దించుకొని పొయ్యి మీద నుంచి, దీన్ని ఏం చేయాలంటే, మీరు ఒకవేళ తయారు చేసేటప్పుడు మట్టి పాత్ర తీసుకోండి. న్యాచురల్గా ఔషధం కూడా బాగుంటుంది. మట్టితో చేసినటువంటి ఆ యొక్క వస్తువులో మనం ఏదైనా మందు చేసుకున్నా కూడా ప్రకృతి పరంగా చాలా
ఆరోగ్యం కూడా బాగుంటుంది అనమాట మట్టి ద్వారా మనకు వచ్చేటటువంటి ఆ యొక్క ఔషధ బలం. కాబట్టి ఆ విధంగా ఈ మట్టి పాత్రలో అదంతా వేసుకొని అంతా కలిపిన తర్వాత అందులో లాస్ట్కు కొద్దిగా ఒక 20 గ్రాములు 30 గ్రాములు కొద్దిగా నెయ్యి, సరిపోయినంత నెయ్యి కొద్దిగా వేసేయండి. ఆ వేడి మీద ఉన్నప్పుడే నెయ్యి, మంచి నెయ్యి వేసేసి బాగా కలిపేసి దాన్ని బాగా నీట్గా కలిపేసుకొని పెట్టుకుంటే మనకు ఏంటంటే రెగ్యులర్గా మనం పప్పులలో కూరలలో పెట్టుకొని తినడం మనకు రెగ్యులర్గా దొరకాలంటే పొయ్యి తెచ్చుకోవాలా. ఇప్పుడు ఈ విధంగా మనం లేహ్యంలాగా తయారు చేసుకొని మనం వాడినట్టయితే దాన్ని తయారు చేసుకుంటాం కదా, దాన్ని ఎట్లా వాడాలంటే పొద్దున ఒక చెంచా హల్వాలాగా తయారవుతుంది. అంత హల్వాలాగా తయారైపోతుంది కదా, అంత పాకులో అవి పొడి వేసి అంత నెయ్యి వేసి కలిపితే అంత ఒక హల్వా టైప్లో ఉంటుంది. తినడానికి రుచిగా ఉంటుంది. నెయ్యి వేసింటాం కాబట్టి బాగా మంచి టేస్ట్ వస్తుంది అనమాట. కాబట్టి నెయ్యి బలమే, తేనె బలమే, మునగ ఆకులు పూలతో తయారు చేసిన ఇది మూలికలు కూడా కాంబినేషన్ కూడా బలమే. కాబట్టి ఇదంతా తయారు చేసిన ఔషధం ఇంకా బలం. కాబట్టి దీన్ని పొద్దున ఒక స్పూను, సాయంత్రం ఒక స్పూను. ఒకవేళ కంటి సమస్యలు వచ్చిన వాళ్ళైతే పొద్దున సాయంత్రం తినాల. ఒకవేళ కంటి సమస్యలు ఏం లేదు అనుకుంటే కూడా లేని వాళ్ళు కూడా తినచ్చు. ఇప్పుడు మనకేం ఇబ్బంది, ఇప్పుడు మునగ కాయలు తింటాం మనము, మునగ ఆకుడు తింటున్నాము. ఇప్పుడు ఇది లేహ్యమే కదా, తేనె నెయ్యి ఉంటుంది పొడి, కాబట్టి ఒక స్పూన్ తినచ్చు వాళ్ళు. ఇంత ఒక మండలం వాడచ్చు. ప్రాబ్లం లేని వాళ్ళకు ఎప్పుడైనా కానీ ఏ మందు అంటే మందుకు సంబంధించిన ఏదైనా తినాలన్నా కూడా 41 డేస్ చేయాలి కోర్సు. 41 డేస్ చేసినట్టయితే వాళ్ళకి మళ్ళీ ఆ సంవత్సరం అంతా, ఆ సంవత్సరం కాకపోయినా మనకు కొన్నేళ్ళ వరకైనా కానీ వాళ్ళ కంటి చూపు ఉంటుంది. ఏమంటే మామూలుగా రెగ్యులర్గా తింటుండాలి అప్పుడప్పుడు ఈ మునగాకు, పొండగంటాకు, తెల్ల గలిజరు, ఇవి ఎట్లాంటివన్నీ పప్పులో కానీ వేసుకొని తినడము, కూరలాగా తినడము అట్లా చేస్తూ ఉంటే కంటికి బలము. అలాగా మనం రెగ్యులర్గా చేసుకోలేము అన్నప్పుడు ఈ విధంగా తయారు చేసుకుంటే ఇంట్లో పిల్లలు తింటారు, మీరు తింటారు, అందరు తినచ్చు. అందరికి ఉపయోగపడేదే ఇది. ఏమంటే మనకుండే ఈ బిజీ షెడ్యూల్లో మనం ఏం చేస్తామంటే ఒక సమస్య వచ్చినప్పుడే దాని గురించి మనం ఆలోచిస్తున్నాం. అట్లా సమస్య రాకముందుకు ఇప్పుడు గ్యాస్ ట్రబుల్ కానీ, కంటి చూపుకు కానీ, తర్వాత ఏదైనా చిన్న చిన్న గాయాలు అయితే ఇంట్లో ఏదైనా పిల్లలు ఏదైనా కాల్చుకొని అంటే ఏదైనా కాలి పుండ్లులాగా అయిపోతుంటాయి, ఇట్లాంటి వాటి కానీ అంటే మనకు రెగ్యులర్గా ఎమర్జెన్సీగా ఏదైతే ఇప్పుడు హెయిర్ ఆయిల్ కానీ ఇట్లా మనకు ఎమర్జెన్సీగా ఉపయోగపడేటివి కొన్ని మనము సొంతంగా చేసుకోగలిగేటివి చిన్న చిన్న రెమెడీస్ కొన్ని మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇప్పుడు హెయిర్కి సంబంధించి ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు అక్కడ పోయి ఇబ్బంది పడాలంటే హెయిర్ ఆయిల్ తయారు చేసుకోవచ్చు సింపుల్గా. నేను కొన్ని వీడియోలో చెప్పాను అవి. అట్లా అంటే కొన్ని మనం ఇంట్లో చేసి పెట్టుకుంటే టక్కనే ఆ సీసా తీసుకుంటాము, తయారు చేసుకునే ఉంటాం కాబట్టి వాడుకుంటాము. ఆ తయారు చేసే విధానం అన్నీ క్లియర్గా చెప్పింటాం కాబట్టి 1-2 సార్లు మీరు వింటే క్లియర్గా అర్థమైపోతుంది. కాబట్టి ఈ విధంగా కొన్ని మనకు పూర్వం రోజులలో అందరూ ఇళ్ళలోనే వైద్యం చేసుకునే వాళ్ళు, హాస్పిటల్కి వెళ్ళలేదు తక్కువ. ఏదో పెద్ద ఎమర్జెన్సీ కేసు అన్నప్పుడు మాత్రమే ఏదో పోయేవాళ్ళు. పెద్ద పెద్ద రోగాలు జబ్బులు వచ్చినప్పుడే చిన్న చిన్న సమస్యలన్నీ ఇంట్లోనే చేసుకునేవాళ్ళు. మన పెద్దలు కూడా ఇప్పుడు మనం తినే వంటలలో ఒక రసం తయారు చేసుకుంటే రసంలో అన్ని రకాల రుచులు ఉండేటట్టుగా కారము, ఉప్పు, వగరు, తీపి, చేదు అన్నీ కలిసేటట్టుగా దాంట్లో వేస్తారు. కాబట్టి రసం తింటే ఆరోగ్యానికి చాలా మంచిది అంట. అట్లా మనము న్యాచురల్కి మళ్ళీ మనం రావాలా ముందుకు. మనము పూర్వం రోజులలో ఏదైతే మనము పెద్దలు పాటించే వాళ్ళు వాటికి రావాలంటే మనం ఇట్లాంటి చిన్న చిన్నవన్నీ తయారు చేసుకుని ఇంట్లోనే మనం వాడుతూ ఉంటే మనకు ఈ యొక్క ప్రకృతి వైద్యం అనేది మనకు దానిపైన ప్రేమ, ఇష్టం అనేది పెరుగుతుంది. ఎప్పుడైతే మనకు ఆ ఇంట్రెస్ట్ పుట్టిందనుకో ఆటోమేటిక్గా మొక్కలపైన మనం అవగాహన తెచ్చుకొని వాడుతుంటే ఇట్లాంటివన్నీ మనం సొంతంగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకు కంటి చూపు తగ్గిపోతుంది, సైట్ వస్తుంది, ప్రతి ఒక్కరు అద్దాలు పెట్టుకుంటున్నారు. కాబట్టి అట్లా అద్దాలతో పని లేకుండా మనకు కంటి చూపు తగ్గకుండా ఉండాలంటే ఇట్లా మునగాకు కానీ, పొన్నగడ్డాకు, గలిజెరు ఆకు ఇట్లాంటివి ఉంటాయి. కాబట్టి ఈ మునగాకుతో తయారు చేసిన లేహ్యం మీరు తయారు చేసుకొని చక్కగా పొద్దున సాయంత్రం వాడండి. ప్రాబ్లం ఉన్న వాళ్ళైతే కనీసం అంటే ఒక 3 నెలలు కోర్స్ చేయండి. ఏదైనా ఒకవేళ అర్థం కాకపోయినా నా నంబర్కి ఫోన్ చేసినట్టయితే కూడా ఆ యొక్క ఔషధం గురించి క్లియర్గా ఇన్ఫర్మేషన్ మీకు చెప్తాను. ఏదైనా నన్ను కలవాలన్నా కలవచ్చు. కాబట్టి మీకు ఏదైనా ఔషధం ఒకవేళ పంపించమంటే కూడా నేను తయారు చేసినా పంపించగలుగుతా. కాబట్టి ఈ వీడియో, నేను చెప్పిన వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా యొక్క ఔషధాలు ఏమేమైతే తయారు చేస్తున్నామో ప్రకృతిలో దొరికే మొక్కలన్నీ ప్రతి ఒక్కటి మీకు నెక్స్ట్ ఇంకా వీడియోల ద్వారా మీకు అన్నీ తెలియజేస్తాను. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన ప్రేక్షకులందరూ నమస్కారం అండి.